చూడు. నేను అవుతున్నా. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఆల్రెడీ టైటిల్ ఇంకా థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. ఈ వీడియో వచ్చేసి మా బోనాలు సెలబ్రేషన్స్. సో ఈసారి మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కంప్లీట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నా. ఏ చిన్న క్లిప్ నచ్చినా కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన తెలంగాణలో ఆషాఢ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర బోనాలు అయితే సెలబ్రేట్ చేస్తారు కదా. సో అలా మేమైతే సికింద్రాబాద్ బోనాలు అయిపోయినాక నెక్స్ట్ సండే రోజు మేమైతే బోనాలు సెలబ్రేట్ చేస్తాము. అలా అయితే మాకు ఈసారి ఆషాఢంలో లాస్ట్ సండే మేము బోనాలు చేసుకున్నాము. ఇంకా నేను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకున్న. నార్మల్ గానే పరమాన్నం వండుకొని పూజ చేసుకొని నైవేద్యం లాగా పెట్టుకుంటా. ఆ తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. అంటే నా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడే మేము అందరం కలిసి అయితే బోనం చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఇంతే. బట్ ఈసారి కొంచెం స్పెషల్ ఉందని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈసారి మా వరకే కాకుండా నా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా మీ అందరితో షేర్ చేస్తుంటే మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈసారి స్పెషల్ అని ఫీల్ అవుతున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈసారి అయితే ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తో ఈ వీడియోకి మినిమం ఒక 1000 వ్యూస్ వచ్చేలాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా కోరుకుంటే అది ఎంతసేపు చెప్పండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇంకా ఇక్కడైతే నేను బోనం అయితే పొదించుకుంటున్నాను. ఇంకా మేమైతే 2 బోనాలు చేస్తాము. ఒకటొచ్చేసి మా ఇంట్లో ఉన్న దుర్గమ్మకి అండ్ ఇంకోటి మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ పోచమ్మ తల్లి టెంపుల్‌కైతే ఇంకొక బోనం తీసుకెళ్తాము. అసలు తెలంగాణలో బోనాల పండగ అంటే చాలు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఎవ్వరికి ఎంత కుదిరితే అంతలో అమ్మవారికి కుదిరినంత అంగరంగ వైభవంగా పండగైతే చేసుకుంటారు. ప్రతి ఒక్క ఏరియాలో ఆ అమ్మవారి పాటలతో, ఆ డప్పుల సప్పుడుతో అసలు ఆషాఢం మంత్ మొత్తం చాలా కళగా అనిపిస్తది గదా. నాకైతే చాలా ఇష్టం బోనాల పండగ అంటే. సో, అమ్మవారికి బోనం సమర్పించడం వెనకాల నాకు తెలిసిందైతే ప్రతి ఒక్క ఊరిని రక్షిస్తూ ఊరి చివరిలో గాని, ఊరి స్టార్టింగ్‌లో గాని అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది గదా. సో, అమ్మవారికి ఎవ్రీ ఇయర్‌కి ఒక్కసారైనా ఇలా బోనం తీసుకెళ్తారు. బోనంలో నైవేద్యంగా పరమన్నం గాని, పచ్చన్నం గాని, పెరుగు లేదా పచ్చి పులుసుతో నైవేద్యంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ అమ్మవారు మనందరిని చల్లగా చూడాలి, ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా హెల్తీగా కాపాడాలని ఇలా అమ్మవారికైతే బోనం సమర్పించుకుంటారు. ఎవరికి కుదిరినంత వాళ్ళు కోడిని బలివ్వడం, మేకను బలివ్వడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. సో, అలా ఈ బోనాల పండగైతే సెలబ్రేట్ చేస్తారు. నాకు తెలిసిందైతే నేను చెప్పినా. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా ఇంకా తెలుసుకుంటాను. ఇంకా మేమైతే మా విషయానికొస్తే మా ఇంట్లో ఉన్న దుర్గమ్మకి పరమన్నం అయితే ఎక్కిస్తాము. అంటే బెల్లమన్నం. మా ఇంట్లో ఉన్న దుర్గమ్మకైతే ఎక్కిస్తాము. కిందున్న బోనంలో అయితే బెల్లమన్నం అలాగే పైన కొద్దిగా అంత పెరుగు అయితే యాడ్ చేస్తాము. ఇంకా ఇంకొక బోనం అయితే ఏరియాలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్‌కైతే తీసుకెళ్తాము. అందులో పచ్చన్నం అయితే పెడతాము. పచ్చన్నంతో పాటు పెరుగు, ఇంకా కొందరైతే ఆకుకూర, పచ్చి పులుసు అలా కూడా యాడ్ చేస్తారు. మేమైతే పచ్చన్నం కొద్దిగంత పెరుగు యాడ్ చేస్తాము. ఎవ్వరికి ఎలా ఉంటే పద్ధతి అలా అయితే ఫాలో అవుతారు. సో, మేమైతే 2 బోనాలు ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. వీటితో పాటు కల్లు శాఖ కూడా ఖచ్చితంగా పెడతాము. ఈ నైవేద్యాలన్నీ అయితే నేనెళ్ళేసరికి మా అక్క ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఇలా పండుగ రోజు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తది గదా. అవును. ఇంతకీ మీరందరూ కూడా బోనాలు సెలబ్రేట్ చేస్తారా? ఒకవేళ మీరు గనక సెలబ్రేట్ చేస్తే ఎలా సెలబ్రేట్ చేశారో గూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. పక్క నుంచి మా అక్క గైడ్ చేస్తూ ఉంటే నేనైతే బోనం ఇలా తయారు చేశాను. ఇంకా ఒక్కొక్కరైతే బోనాన్ని చాలా బాగా అలంకరిస్తారు. అమ్మవారి రూపం వచ్చేటట్టు. నాకైతే అది చాలా బాగా నచ్చుతది. చూద్దాం నెక్స్ట్ ఇయర్స్‌లో నాకు గనక అలా రెడీ చేయడానికొస్తే ట్రై చేస్తాను. ఇంకా మా ఇంట్లో దుర్గమ్మ అని చెప్పాను కదా. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నా. మేమెప్పుడు పూజించుకునే మా కులదైవం దుర్గమ్మ. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా కావాలంటే దర్శనం అయితే చేసుకోండి. ఇంకా మా బోనం అయితే రెడీ అయిపోయింది. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాము. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ అయ్యింది. ఇంకా బోనం అంతా మంచిగా ప్రిపేర్ చేసుకొని మేము కూడా రెడీ అయిపోయి మంచిగా పూజ అయితే చేసుకున్నాము. ఇంట్లో అలా దీపం పెట్టి ధూపం వేయగానే ఒక మంచి వైబ్ అయితే వచ్చింది. పాజిటివ్ వైబ్.
అసలు చాలా బాగా అనిపిస్తది. మనం ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేసుకుంటుంటే ఇంట్లో అలా ధూపమేయంగానే ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీ అయితే వస్తది. ఇంకేముంది బోనంకి కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా గుడికైతే స్టార్ట్ అయ్యాము. ఏదైతే ఇంట్లో దుర్గమ్మకి చేసిన బోనం ఉంటుందో అది ఇంట్లో అలానే పెట్టి గుడికి తీసుకెళ్లాల్సిన బోనం అదే పోచమ్మ తల్లికి ఎక్కించాల్సిన బోనం అయితే ప్రతిసారి మా అక్క ఎత్తుకుంటది. కానీ ఈసారి అయితే నా పెద్ద కూతురు అంటే మా బావల కూతురు అయితే బోనం ఎత్తుకుంటా అని అడిగింది. ఇంకా తన విష్ ప్రకారం తనే ఈసారి బోనం అయితే ఎత్తుకుంది. చాలా బాగా రెడీ అయ్యాం మేమందరం అయితే. ఇక్కడ శ్రీనిక చూసారా అక్కకి పోటీగా నేను కూడా బోనం ఎత్తుకుంటా అని చెప్పి ఇలా చిన్న సాక చెంబు పట్టుకొని రెడీ అయి నించుంది. ఇంకా మేమందరం కలిసి గుడికైతే స్టార్ట్ అయ్యాము. నిజంగా అసలు నా కూతురు అయితే సెకండ్ ఫ్లోర్ నుంచి బోనం ఎత్తుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. అక్కడి వరకు తను అసలు ఎంత ఓపికగా బోనం ఎత్తుకుందో ఇదంతా అమ్మవారి బ్లెస్సింగ్స్ అని అనుకోవాలి. అందరం కలిసి ఇలా ఈవినింగ్ ఒకేసారి బోనం తీసుకొని వెళ్తుంటే చాలా కలగా అనిపించింది. మీకు కూడా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా! ఇంకా ముందు అమ్మవారి గుడికెళ్ళే ముందు ఇక్కడ బొడ్రాయికైతే దండం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్తాము. ఇంకా ఆ తర్వాత గుడికి కూడా ఎళ్లి అక్కడ కూడా బోనం సమర్పించుకొని అమ్మవారి దర్శనం చేసుకొనైతే వచ్చాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీకు కూడా లాస్ట్‌లో అమ్మవారి దర్శనం అయితే చేయిస్తాను. మీరు కూడా కావాలంటే ఒకసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే మనందరికి ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఇలా ఈసారైతే మా బోనాల పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. కంప్లీట్ డే షూట్ చేయలేకపోయినా నాకు కుదిరినంత అక్కడక్కడ అయితే షూట్ చేసి షేర్ చేసుకోగలిగినాను. నా పిల్లలైతే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు ఈ వీడియో షూట్ చేయడానికి. టెంపుల్‌లో అయితే రష్ ఎక్కువున్నా సరే అందరూ నిదానంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని బోనం సమర్పించుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో మా దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. చాలా కళగా అనిపించారు అమ్మవారైతే నాకు. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికెళ్ళిపోయి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము. అంతే ఇంకా వీడియోకైతే ఎలా అనిపించిందో వన్ వర్డ్‌లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! మరో మంచి వీడియోతో వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.